హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇక్కడైతే వ్యాక్సిన్కి అయితే వెళ్తున్నానండి. ఏం వ్యాక్సిన్ అనేది తెలుసుకోవాలంటే వీడియో ఫుల్ వరకు చూడండి. అదే హెచ్పివి వ్యాక్సిన్. మా హస్బెండ్ని నేను వీడియో తీయమంటే ఇంకెక్కడో ఉండి తీస్తున్నాడు. ఇంకా సరిగ్గా తీయడం అయితే కుదరలేదు. ఇంకా వ్యాక్సిన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఆకలేసిందండి. నాకైతే షివరింగ్ వచ్చింది. అందుకని చెప్పేసి ముందు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ అయితే అన్నం తింటున్నాను ఇక్కడ. ఇంకా నాకైతే ఫుల్గా కళ్ళు తిరిగినాయండి. ఇంకా వ్యాక్సిన్కి ముందు తినేసే వెళ్ళాం, కానీ ఇంకా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వాళ్ళు చెప్పారనమాట, వేడివేడిగా ఏమీ తాగొద్దు, తినొద్దు అన్నారు. అట్లీస్ట్ 1 అవర్ వరకు కూడా అన్నం కూడా 1 అవర్ 1.5 అవర్ వరకు కూడా అన్నం కూడా ఏం తినొద్దన్నారు. ఇంకా హాస్పిటల్ దగ్గర అయితే చూపించడం అయితే కుదరలేదు. ఇంకా వీడియోస్ ఇవన్నీ తీస్తే అక్కడ కొన్ని చోట్ల ఊరుకోరు కదా, అందుకని చెప్పి అయితే కుదరలేదు. ఇంకా మా హస్బెండ్ని తీయమంటే ఇంకా తను కూడా ఇంకా సరిగ్గా తీయలేదు అనమాట. ఇదిగోండి నాకు రాశారు హెచ్పివి వ్యాక్సిన్. ఫస్ట్ డోస్ అయితే వేయించుకున్నాను. నేను ఫస్ట్ డోసు ఈరోజు వేయించుకున్నాను. సెకండ్ డోసు మళ్ళీ ఆగస్టు 24న వేయించుకోవాలి. థర్డ్ డోసు ఇంకా డిసెంబర్ 24న వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 2 మంత్స్ గ్యాప్, తర్వాత డోస్కి 6 మంత్స్ అనుకుంటా గ్యాప్. నాకైతే వ్యాక్సిన్ వేయించుకున్న ఒక 1 అవర్ వరకు కాఫీలు టీలు అవి వేడిగా తీసుకోవద్దన్నారండి. ఇంకా నేను వేయించుకున్న ఒక 2 అవర్స్ అలా అయిపోతుంది. ఇంకా అన్నం అయితే తిన్నాను. నేను నార్మల్గానే తినొచ్చు అన్నారు. ఇంకా నార్మల్గానే బీరకాయ కర్రీతో అయితే అన్నం తిన్నాను. ఫీవర్ వస్తుంది అని అన్నారు. వస్తే పారాసిటమాల్ వేసుకోమన్నారు. ఇంకా చూడాలి ఎలా ఉంటుందో ఈవినింగ్కి. ఇదేంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువైనాయి కదండి లేడీస్కి, అందుకని చెప్పేసి అది రాకుండా ఉండడానికైతే ఈ వ్యాక్సిన్ అనమాట. ఫస్ట్ అయితే 9 ఇయర్స్ దగ్గర నుండి 15 ఇయర్స్ లోపు అంటే మెచ్యూర్ ఉన్న పిల్లలు వేసుకుంటే ఇంకా చాలా మంచిది. 99% అయితే రాకుండా ఉంటుందంట. ఇంకా తర్వాత 16 ఇయర్స్ నుండి, ఇంకా తర్వాత పెళ్ళైన వాళ్ళ దగ్గర నుండి కూడా 50 ఇయర్స్ వరకు కూడా వేయించుకోవచ్చు. ఇంకా వాళ్ళకి ఏంటంటే 3 డోసులు ఉంటాయి. అదే 9 ఇయర్స్ పిల్లలకి దగ్గర నుండి అయితే వాళ్ళకి 2 డోసులు అనుకుంటా. ఈ రీలు ఎడిటింగ్ అయితే ఎప్పుడో చేశాను, కానీ కొంచెం అప్లోడ్ చేయడమే కొంచెం లేట్ అయిందండి. నేను ఈ వ్యాక్సిన్ అయితే జూన్ 24న వేయించుకున్నాను. ఇంకా వ్యాక్సిన్ వేయించుకునే ముందు అయితే ప్యాప్స్మీర్ టెస్ట్ కూడా చేస్తారండి. ఈ వీడియో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ కోసమేనండి. అంటే చాలా మందికి అపోహలు ఉంటాయి కదా, వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమవుతుంది ఏంటి అనేది, దాని గురించి మాత్రమే ఈ వీడియో అయితే నేను పెడుతున్నానండి. ఇంకా ఈ వ్యాక్సిన్ వేయించుకున్న రోజు అయితే లైట్గా బాడీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, కానీ ఫీవర్ అయితే రాలేదు. అందుకే నేను పారాసిటమాల్ కూడా వేసుకోలేదు. మనకి మంచిది కదండి వేయించుకుంటే, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. కాకపోతే కొంచెం శ్రద్ధ పెట్టి చేయించుకోవాలి. అందరి మీద శ్రద్ధ చూపుతాం, మన మీద మనమే శ్రద్ధ చూపకపోతే రేపు పొద్దున ఎవరు చూస్తారండి. చూడాలన్నా ఎవరికి కూడా మనం తీసుకున్నంత కేర్ కానీ, మనం చూసినంత జాగ్రత్త కానీ అది ఇంట్లో ఎవరున్నా సరే అలా చూడడం అయితే కష్టం కదా, మనం అలా కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అందుకే మనం కొంచెం ఇదిగా ఉన్నంత వరకు ఇలాంటివి తెలుసుకొని మంచిగా మన గురించి మనమే జాగ్రత్త పడాలి. ఇంతేనండి వీడియో. ఈ వ్యాక్సిన్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.